హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు వీణా 777. ఇవాళ ఏంటి అనంటే నేనైతే మన హెయిర్‌కి అండ్ స్కిన్‌కి సంబంధించిన ఒక మంచి వీడియో అయితే నేను ఇవాళ చేయబోతున్నాను. ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఎండ్ వరకి చూడండి. చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట. మన హెయిర్ బాల్ హెడ్ గానీ, లేదంటే డాండ్రఫ్ గానీ, అండ్ పేలు గానీ మెయిన్‌గా పిల్లలకి అండ్ ఇప్పట్లో చాలా మందికి వైట్ హెయిర్ గూడా వస్తుంది గదా! వైట్ హెయిర్ గానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఈ యొక్క వీడియోలో నేను చూపించే ఈ యొక్క ఐటెంతో అయితే ఖచ్చితంగా రిమూవ్ అయిపోతాయన్నమాట. అండ్ అది ఇది పక్కన పెట్టేస్తే మన ఫేస్ కూడా చాలా మంచి గ్లో వచ్చేది. ఇది ఫేస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మంచిగా ఫేస్‌కి గ్లో వచ్చేది అండ్ ఫేస్ కూడా చాలా మంచి వైట్ వస్తదనమాట. అండ్ అలాగే చిన్న చిన్న డాట్స్ కూడా పోతాయన్నమాట. ఇది నేను యూజ్ చేసే ఒక ఐటెమ్ అనమాట. ఖచ్చితంగా నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. కాకపోతే అందరికీ యూజ్‌గా అవుతది కదా అని చెప్పేసి ఒక వీడియో తీద్దామని ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. అందుకనే ఇది నేను చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. కాబట్టి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది హెయిర్ అనేది మంచిగా ఒక 1 వీక్‌లోనే మీకు రిజల్ట్ అనేది ఏర్పడతదనమాట. మంచి షైనీ హెయిర్ వస్తది. బ్లాక్ హెయిర్ మొత్తం హెయిర్ అంతా బ్లాక్ అయిపోతదనమాట. మంచి రిజల్ట్ ఉంటది. మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇది ఎలాగ రెడీ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో మొత్తం నేనైతే ఈ చూపిస్తాను. ఈ ప్రాసెస్ మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సింది ఏం లేదు. మనం ఎలాగో రోజు రైస్ కడుగుతా ఉంటాం కదా! రైస్ కడిగిన వాటర్ అనమాట ఇవి. చూడండి ఇవి రైస్ కడిగిన వాటర్. నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి రెడీ చేసేసుకొని మల్టిపుల్ చాయిసెస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకి స్టోర్ అయ్యి ఉంటదనమాట. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. దీంట్లో మనం ఏం కలపాలి అనంటే ఇంత అంటే ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాం కదా వాటర్. దీంట్లో మనం ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏం లేదండి అవిసె గింజలు. చాలా మంది వాడుతూ ఉంటారు ఫైబర్ కోసం అని చెప్పేసి. దీంట్లో మంచి మంచి కెమికల్స్ అనేది మన యూజ్ అయ్యేవి ఉన్నాయన్నమాట. మన హెల్త్‌కి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. మన హెయిర్‌కి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. మన స్కిన్‌కి యూజ్ అయ్యేటివి ఉన్నాయన్నమాట. ఇలాంటివి మనకి ఏమంటారు డీమార్ట్‌లలో దొరుకుతది. లేదంటే బయట ఫ్లాక్స్ సీడ్స్ దొరుకుతాయన్నమాట. ఇవి చూడండి ఇలాగ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్. వీటిని ఒక 2 స్పూన్స్ సరిపోతాయి మన హెయిర్‌కి. అంత వాటర్‌కి ఒక 2 స్పూన్స్ మన హెయిర్‌కి, ఫేస్‌కి సరిపోతదనమాట. చూడండి నేను 2 స్పూన్స్ అంటే స్పూన్స్‌తో కొలవాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ తెలిసి ఉంటది కాబట్టి కొంచెం ఇలాగా తీసుకోవాలన్నమాట. చూసారా? ఇవి 2 స్పూన్స్ అవుతాయి కదా! ఈ 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్‌ని మనం ఈ యొక్క వాటర్‌లో వేసేసుకోవాలి. చూసారా? వాటిని మనము కొంచెం ఒక 2 మినిట్స్ నానిన తర్వాత వీటిని మనం ఉడకబెట్టాలన్నమాట. మనం అన్నం అయితే ఎలాగ ఉడకబెట్టుకుంటామో అలాగ ఉడకబెట్టాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్? నేనిప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ గిన్నెలో వేసేసాను గదా! ఇవి మొత్తము మనం ఉడకబెట్టేసుకోవాలన్నమాట. అన్నం ఎలాగ ఉడకబెట్టాలో అలాగనే ఉడకబెట్టాలి. యాజ్ ఇట్ ఈజ్. ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడికినాక ఎలాగుందో నేను చూపిస్తాను మీకు. చూసారు ఫ్రెండ్స్? ఇలాగ గమ్ములాగా కావాలన్నమాట. ఇలాగ అవుతే చాలా అంటే ఇంకా కొంచెం థిక్‌గా రావాలి. ఇంకా అవ్వలేదు. ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి కొంచెం థిక్‌గా అవుతుంది కదా! ఇలా థిక్‌గా రావాలన్నమాట. ఇలా మనకి కన్సిస్టెన్సీ థిక్‌గా అంటే మనకొక ఏమంటారు ఇట్లా ముట్టుకొని చూసారా మన లేత పాకం టైప్‌లో అలా వస్తదనమాట. చూడండి ఇలా లేత పాకం టైప్‌లో వచ్చినప్పుడు ఏంటి అంటే అది మనకి అయిపోయింది అని అర్థం అనమాట. దీన్ని మనం ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఇంకొక యూజ్ ఏంటో తెలుసా దీంతోటి? మనకి ఈ సీడ్స్ ఉన్నాయి కదా అండి, ఈ సీడ్స్ని మనం వేరే ఇంకొక విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని వేడి మీద ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్ తోటి. ఎందుకు అనంటే ఇది గట్టి పడితే ఏంటంటే స్ట్రెయిన్ అవ్వదు, అలాగనే అతుక్కొని పోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే దీన్ని వేడి మీద ఉన్నప్పుడే కొంచెం గమ్లాగా అయింది కదా, ఈ గమ్లాగా ఉన్నదాన్ని మనం వేడి మీద ఉన్నప్పుడే మనం స్ట్రెయిన్ చేసుకుందాము. వేరే ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసాను స్టవ్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఎంత అయితే అవసరమో అంతే స్ట్రెయిన్ చేసుకుంటాను. ఫస్ట్ దీన్ని ఎలాగ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఎలాగంటే యూజ్ చేసుకోవాలి, ఇలాగ ఒక స్ట్రైనర్తో మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట. నాకు ఇంత సరిపోతుంది, చూసారా ఇలాగా. యాక్చువల్గా ఏంటి అని అంటే దీన్ని మనము తాగొచ్చు కూడా, తాగితే చాలా మంచిది అన్నమాట. అండ్ అలాగే దీని ఫేస్కి పెట్టుకుంటే మంచిది. అంటే అన్ని విధాల మనకు యూజ్ అయ్యే ఒకే ఒక ఐటమ్ అంటే ఇదన్నమాట, ఫ్లాక్స్ సీడ్తో. అండ్ మన హెల్త్కి ఈ యొక్క బౌల్ ఈ ఈ రసం ఉంది కదా, దీని ఒక బౌల్ రసం మనం పొద్దున కనుక తాగినట్టయితే మన హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. అండ్ అలాగే ఇది హెయిర్కి ఎలాగ యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటి అంటే ఇది కొంచెం చల్లారాలి కదా, వేడిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్స్, అంటే అవసరం లేదు, వేసుకుంటే వేసుకోండి. ఆల్రెడీ విటమిన్ ఈ ఇందులో చాలా ఉంటుంది, అవసరం లేదు విటమిన్ ఈ క్యాప్సల్ని అయితే తీసేయండి. ఓకే అండి, దీన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం ఫేస్కి ఎలాగ యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇదైతే మనం హెయిర్కి ఎలాగ యూజ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను చెప్తాను. ఇది కొంచెం చల్లారంతాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఫ్లాక్స్ సీడ్ జెల్ అన్నమాట. ఇది ఒక జెల్ లాగా అవుతుంది కాసేపు ఆగితే. చూసారా ఇప్పుడే ఎంత గట్టిగా అయిపోయిందో. ఇది ఆగుతూ ఉంటే చల్లారుతూ ఉంటే జెల్ లాగా అవుతుంది అన్నమాట. ఇలాగా చూడండి, ఒక స్లైమ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ స్లైమ్ టైప్లో అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఫ్లాక్స్ సీడ్స్ని నేను ఏంటంటే ఇప్పుడు స్ట్రెయిన్ చేశాను కదా, ఇవి అవ్వనమాట. వీటిని ఏం చేయాలి అనేది నేను చెప్తాను. వీటిని ఇప్పుడు ఫస్ట్ వీటిని కొంచెం ఆరనిచ్చిన తర్వాత గట్టిగా అయిపోతాయి కదా, వీటిని మళ్ళీ మనం ఫేస్కి స్క్రబ్ టైప్లో మిక్సీ చేసుకొనేసి మన పౌడర్ టైప్లో అవుతుంది. వీటిని ఆరబెడితే గాలిలో ఆరబెట్టాలి, ఎండలో కాదు. మంచిగా గాలి కారిపోయి పొడి పొడిగా అవుతాయి కదా, అయినప్పుడు ఏంటంటే వీటిని మంచిగా మిక్సీ చేస్తే మనకి పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని మనం స్కిన్కి స్క్రబ్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని తినడానికి కూడా యూజ్ చేస్తారు. యాజ్ యూజువల్గా తినేవే కాబట్టి తినడానికి కూడా యూజ్ చేస్తారు. అండ్ దెన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్కి సంబంధించింది అండ్ స్కిన్కి సంబంధించింది చేస్తున్నాం ఈ వీడియో కాబట్టి మనమైతే ఇది ఎలాగ యూజ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎగ్ వైట్ లాగానైతే అయింది కదా, ఇలాగ జెల్ టైప్లో. చూడండి జెల్ ఇలా సేమ్ ఎగ్ టైప్లోనే అవుతుంది అన్నమాట. మన స్పూన్కి కూడా రాదు స్లైమ్ టిప్. చూడండి ఎలాగ జారుతుందో. ఇలాగైతే అయింది కదా, దీన్ని మనం ఇప్పుడు ఎలాగ యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇలాగ దీంట్లో మనం ఏమీ కలప అవసరం లేదు మన హెయిర్కి పెట్టుకునేటప్పుడు. అయితే దీన్ని మనం ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే హెయిర్ బాగా పొరపొరలాడుతూ ఉండాలన్నమాట. ఆయిల్ లాంటిది ఏది ఉండకూడదు. ఇలాగా సరే, భలే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అందరూ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేద్దాం. మీకు మెయిన్గా హెయిర్ అయితే ఎక్కడ ఉండదు ఎక్కువ, అండ్ అలాగే ఎక్కువ వైట్ హెయిర్ కూడా ఎక్కడ ఉంటుందో అలాంటి ప్లేసులలో మనం మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అప్లై చేసుకోవాలి. మంచిగా వంటలు చేసుకోవాలన్నమాట హెయిర్కి. చూసారా కుదుల నుండి హెయిర్ మొత్తం పెట్టేసేయండి. ఎండ వరకు చివరి వరకు పెట్టేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ మంటలు చేసేసి ఒక 20 మినిట్స్ వదిలేసేసేయండి. ఇది ఫేస్కి కూడా ఇలాగ వాడాలో కూడా చెప్తాను. మనకి హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ హెయిర్ని మనం పొడిగా ఉంచాలన్నాం కదా, ఈ పొడిగా ఉంచేటప్పుడు ఏంటంటే మనం హెయిర్ని బాగా దువ్వాలన్నమాట. కుదుళ్ళ నుండి మంచిగా గట్టిగా దువ్వి ఇది అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఎలాంటంటే కొంచెం ఇలాగన్నా కూడా ఓకే. అప్పుడు ఏంటంటే మనకి హెయిర్ లోపలికి వెళ్తుంది అన్నమాట, రూట్స్ లోపల దాకా వెళ్తుంది. ఇది మంచి యూజ్ ఉంటుంది. ఇంకా
మా ఆయిల్ ఎలా మసాజ్ చేసుకుంటామో అలాగా. మనము ఆయిల్ ఎలాగ అప్లై చేసుకుంటామో అలాగా. ఇలా మర్దన చేసిన తర్వాత గట్టిగా పట్టేసి కొప్పేసేసుకొని వదిలేసేసేయాలన్నమాట. చూడండి నేను చేసే విధంగా ఇలాగైతే వదిలేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫేస్ పైన ట్యాన్ అండి, చిన్న చిన్న మచ్చలు కానీ ఎలాంటి స్కిన్కి ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో రిపేర్ అయిపోతుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది అండ్ 5 minutesలోనే మనకి తెలిసిపోతుంది అనమాట. చాలా వైటింగ్ అవుతుంది మన స్కిన్ అనేది. చాలా యూజ్ఫుల్ ఒకటైతే మనం ఇవాళ ఐటెం చేసుకుంటున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఏం కలపాలనేది అలోవెరా జెల్ అనమాట. అలోవెరా జెల్ ఒక 1 స్పూన్ అట్లా సరిపోతుంది మనకి. క్వాంటిటీని బట్టి మనం అలోవెరా జెల్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మనం అలోవెరా జెల్ వేస్తే సరిపోతుంది అనమాట. నాకు సరిపోయిద్ది కొంచెము. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి జెల్ టైప్లో అయింది కదా, దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కానీ మనం అప్లై చేసేటప్పుడు కింది నుంచి పైకి మాత్రమే అప్లై చేయాలి, ఆ పై నుంచి కిందికి మాత్రం చేయకూడదు. నేను చేసినట్టుగా ఇలా ఒక 20 minutes మసాజ్ చేసుకోవాలన్నమాట ఫేస్కి. చూడండి ఫ్రెండ్స్, 20 minutes అయితే అయిపోయిందనమాట. నా హెయిర్ అండ్ స్కిన్ రెండు డ్రై అయిపోయాయి. నేనైతే ఇప్పుడు వాష్ చేసుకొని వస్తాను. మీరు ఓన్లీ స్కిన్కి అయితే మాత్రం స్కిన్ వాష్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మంచిగా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. అంటే హెడ్ బాత్ చేసేసాను, అలాగే ఫేస్ వాష్ కూడా అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. స్కిన్ కూడా చాలా న్యాచురల్గా మంచిగా గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చేసింది అనమాట. చాలా చాలా సూపర్గా అయితే మంచి పని చేస్తుంది స్కిన్కి. అండ్ అలాగే హెయిర్ కూడా చూడండి చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత సిల్కీగా అయిందో హెయిర్. అండ్ కండిషనర్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. చూడండి మనం వేస్తే అంటే ఏ టైప్ ఆఫ్ జుట్టు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. అండ్ కుదుళ్ళలో చూడండి ఎంత నీట్ క్లియర్గా ఉందన్నమాట. అసలుకి ఎలాంటి ఏమంటారు డాండ్రఫ్ లేకుండా చాలా నీట్గా అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళకైతే మీరు రికమెండ్ చేయండి నా ఛానల్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఇవాల్టి వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు మరి బాయ్ ఫ్రెండ్స్.